కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు తన సొంత భూమిని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గిరవేన కొమురమ్మ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెం. 39722025కు సంబంధించిన తన స్థలంలో ఆత్మకూరు రాజయ్య, అతని కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీ కార్యదర్శి సహకారంతో అక్రమంగా గోడ నిర్మాణం చేపడుతున్నారని సోమవారం సమర్పించిన వినతిపత్రంలో ఆరోపించారు. ఈ వివాదంపై హుజూరాబాద్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసినప్పటికీ ప్రత్యర్థులు కోర్టు ఆదేశాలను ధిక్కరించి నిర్మాణాన్ని కొనసాగిస్తూ తమను బెదిరిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు కూడా తమకు రక్షణ కల్పించకుండా తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాన్ని తొలగించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. అది కోరపల్లి జమ్మికుంట మండలము. కార్యదర్శి ఏం చేసిండు, అడ్డం పొడుగు భూమికాడికి వచ్చిండు, కొలితే అదే వాళ్ళమ్మంటే అది మాదే అన్నాక చెత్తపోతున్నది కదా, పొరకలు ఉన్నాయి కదా, సరే నీ నోటికి అందాజు చెప్పమంటే సరే నా 9 గుంటలు సరే అని నేను అన్నాక నాకు 3000 రూపాయలు ఇస్తే ఇల్లు పని ఇచ్చిండు, ఒక 50 రూపాయలు రిటర్న్ ఇచ్చిండు. ఇక ఇచ్చినాక ఏం చేసిండు, మళ్ళా ఇక ఇల్లు పన్ను మళ్ళీ మొన్న ఇస్తానని నేను అన్నాక ఇక సాదా సబ్ టికెట్ ఇచ్చిండు. నేను ఏమంటా అంటే ఇప్పుడు నేను ఇవ్వలేదు అని ఉల్టా చేసి నేను ఇండిషన్ ఆర్డర్ ఇచ్చినాక కూడా మేము హాస్పిటల్ పోంటి ఈయన డయర్ సింగ్ పేషెంట్ అయితే మేము హైదరాబాద్లో 10 రోజులు ఉన్నాం, కరీంనగర్లో 10 రోజులు ఉన్నాం, 20 రోజుల వరకు మంచిగా గోడ ఆప్కపూర్ రాజయ్యను భాగ్యమ్మ వాళ్ళ కొడుకు ఇక కథం మేము లేకముందు చూసిరు, గోడ పెట్టినాక ఎందుకు పెట్టిర్రు అని మేము అది పోతే నన్ను అక్కలు ముక్కలు అంత బూతులు తిట్టిండు. వాళ్ళ కొడుకు నీళ్ళు పోతాడు, గోడకు నీళ్ళు పోతాడు, నేను పోయి గోడ కాడ నిల్చున్న వల్ల ఇక తిట్టినాక నేను సప్పుడేకి వచ్చినాక ఏం చేసినా మళ్ళీ మరి సారు నాకు ఇల్లు పన్ను చిట్టి నాకు నల్ల బిల్లు ఇయ్యి అని నేను అన్న వల్ల సరే అమ్మ ఇస్తా అని వారం రోజులు నింపించుకున్నాక నేను ఇస్తాను అనుకున్నా కానీ మళ్ళీ సోమవారమేనాక ఇస్తానని అనుకున్నా కానీ నేను నువ్వు ఆన్లైన్లోకి వెళ్ళి తీసుకోపో అంటే మరి ఒక్కొక్కరు ఇల్లు చుట్టూ తిరిగితే ఇల్లు పన్ను కడతలేరు, నేను నీ దగ్గరకు వచ్చి ఆఫీస్కి వచ్చి నేను ఇల్లు పన్ను కడతానంటే నువ్వు ఎందుకు ఇస్తలేవు అని అంటే ఇస్తాను అనుకున్నా కానీ నేను ఈ వారం రోజులు బట్టి మరి నువ్వు ఇప్పుడు ఈ ముచ్చట ఫస్ట్ ఎందుకు చెప్పలేదని నేను అన్నాక లేదు నేను ఇయ్యనమ్మా నువ్వు ఆన్లైన్లో తీసుకో అన్నాడు. మరి నువ్వు ఆఫీస్లో డ్యూటీ చేసుడు ఎందుకు, మరి నువ్వు ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఇస్తారు కదా, మేము ఆన్లైన్లోకి ఎందుకు పోతామని నేను అన్నాక లేదు నేను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని ఆ కథం బండి వేసుకున్నాడు. వేరే టైం నేను ఇస్తానని అనుకున్నా కానీ ఇయ్యాలని అన్నాడు. మరి వాళ్ళ పేరు చెప్పరాదు ఎవరు అని అంటే నేను చెప్పా అన్నాడు. ఇండిషన్ ఆర్డర్ వచ్చినాక కూడా గోడ పెట్టిండు, 5-6 రోజుల గోడ పెట్టిండు. ఇండిషన్ ఆర్డర్ వచ్చినాక లాయర్ సూతో మాట్లాడిండు. లాయర్ కూడా మన వేరేటోళ్ళతో ఫోన్ చెప్పిస్తాడు, ఇంట్లో ఇన్వాల్వ్ కావద్దు లాయరు అని అంటే వాళ్ళకి అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను బరాబర్ ఇన్వాల్వ్ అయితే మీకు ఏమన్నా ఆధారం ఉంటే మీరు ఎక్కడైనా చూసుకోరు కానీ అని రామకృష్ణ లాయర్ అయితే ఆయనను బెదిరిస్తారు వాళ్ళ వీళ్ళతో ఫోన్లు చేపించి కూడా. నాకు అన్ని కరెక్ట్ ఉంటేనే నేను కేసు పట్టినా ఆయన అని చెప్పని చెప్తారు. ఈ ఇల్టవ్ రాజయ్యను ఈ కార్యదర్శి చేయబట్టే నా భూమికి గోడ పెట్టించారు. వీళ్ళిద్దరే మోసగాలి, నాకు జరగాలి అంతే, నా భూమి నాకు ఉండాలని ఆయన జరగాలి. ఇక్కడ వేరే ఉన్నది అని కావాలని ఇంట్లో కత్తాడు కార్యదర్శి చేయబట్టే. కలెక్టర్ గారు ఏమన్నారు, నీది నీకే ఉంటుంది, నువ్వేం ఆశపడకు, నీకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిండు. నా పేరు అశోక్, జమ్మికుంట మండలం కోరపల్లి విలేజ్. మేము ఇళ్ళ జాగా 2 గుంటలు మా ల్యాండ్లోకి కార్యదర్శులను పక్కనున్న ఆత్మకు రాజా ఇద్దరు కలుసుకొని 2 గుంటల భూమిని ఎలానైనా తీసుకోవాలని చెప్పి కుట్రలు పండుతున్నారు. కాగితాలను 1990లో కొనుక్కున్నాము. మేము కొనుక్కున్న సాదాపైన కాగితం ఉన్నది, అన్ని కాగితాల తర్వాత మేము మొటేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అన్ని చూసుకున్న గవాయిలు ఉన్నారు. కొన్నప్పుడు మేము భయాన్ని ఇచ్చినప్పుడు ఇప్పటికీ సాక్షులు కూడా ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేసి ఎలానైనా కానియకుండా చేస్తున్నారు. మొదటిదాకా ఆన్లైన్లో ఉన్న ఇంటి పన్ను కట్టి తీసిస్తా అని చెప్పి అది కూడా ఇవ్వలేదు. ఇల్లు పన్ను ఫస్ట్ ఇంతకుముందు ఇంటి పన్ను కట్టించుకున్నాడు, తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చిండు, రసీప్ట్ ఇచ్చిండు, అవన్నీ నేను ఏమి ఇవ్వలేదు అవి ఇవ్వలేదు అని చెప్పి అన్ని అబద్ధాలు ఆడుతుండో ఫిర్యాదు చేసినాం. కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ కార్యదర్శి గారు కాల్ చేయడం జరిగింది. ఇంజక్షన్ వచ్చినాక నువ్వు ఎలా గోడ కట్టించినాడో దాని మీద ఏం మాట్లాడకుండా చెప్తున్నావు. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు, సానుకూలంగా స్పందించారు కలెక్టర్ గారు.